హాయ్ అండి. ఈరోజు ఇది స్టీల్ డిష్తో పాటు వచ్చిన అట్టపెట్టండి. ఈ అట్టపెట్టెతోటి మా వారి కోసం అని చెప్పేసి ఫైల్స్ అవి కొంచెం నీట్గా పెట్టుకోవడానికి సులువు కోసం అని చెప్పేసి ఒక షోగా ఉండేలా టేబుల్ మీద పెట్టుకోవడానికి తయారు చేస్తున్నాను. ఈ విధంగా పై అట్ట తీసేసిన తర్వాత దాన్ని అడుగున పెట్టేశాను. ఇంకా గట్టిగా ఉంటుందండి అలా పెట్టడం వల్ల. ఇలా నీట్గా పైదంతా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇది టీషర్ట్ అండి, టైట్ అయిపోయింది. ఈ మరీ పాత పడిపోలేదండి. మరీ పాత పడిపోయిన బట్టలతోటి మనం ఏం చేస్తాం చెప్పండి. టైట్ అయిపోవడము, లేకపోతే ఎక్కడో పొరపాటున చిరిగిపోవడం అది అవుతుంటాయి కదా. అలాంటివి ఇలాగా యూస్ చేసుకోవడం చాలా బెస్ట్. బాగా పాత అయిపోయినవి ఏ మసిగుడ్ల కింద వాడగలం, కానీ ఇలాగా షోపీస్ కోసం వాడలేం కదా. ఈ విధంగా కట్ చేసేసుకోండి. అడుగున దలసరిగా ఉన్న తీసేయండి. తర్వాత మిగతాదంతా కూడా ఇలాగా కట్ చేసేసుకోండి సన్నంగా. 1 ఇంచు వెడల్పుతోటి చక్కగా నీట్గా కట్ చేసేసుకోండి. ఎన్ని వస్తే అన్నీ కట్ చేసేసేయండి. ఈ 1 ఇంచుకి ఇలా అన్నీ కట్ చేసుకున్నాక ఇలా సాగదీయండి. సాగదీస్తే ఇలాగా చాలా నీట్గా ఒక తాడులా వస్తుందండి. ఈ విధంగా మిగతావి కూడా అన్నీ అలా సాగదీసేసేయండి. ఇప్పుడు అట్టపెట్టికి ఇది బ్లౌజ్ పీస్ అంటే ఎవరైనా పెడుతుంటారు ఇలా షైనింగ్ ఉన్నవి, మనం వాడలేదనుకోండి అలాంటి వాటిని మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ ఒక బొమ్మ చేసున్నాను కదా రీసెంట్గాను. ఒక లాంగ్ ఫ్రాక్ కుట్టాను కదా బొమ్మకి, దానికి ఈ క్లాతే వాడాను. అయినా కూడా చాలా ఎక్కువే క్లాత్ మిగిలింది. మిగిలిన క్లాత్ని నేను ఈ విధంగా ఈ డబ్బాకి యూస్ చేస్తున్నాను అన్నమాట. దాని మీద ఇలా పరిచేసి చుట్టూతానండి ట్రైన్ దారము, దానికి సరిపడా సూది, దళసరి సూది ఉంటుంది, దాంతో చుట్టూతా కుట్టేస్తున్నాను అనమాట. నీట్గా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. మళ్ళీ ఫైల్స్ పైకి తీయడం కింద పెట్టడం అలా చేసినప్పుడు అది కదిలిపోయేలాగా, లేకపోతే ఊరికే చిదిగిపోయేలాగా జస్ట్ షో కోసము చెయ్యట్లేదు కదా. మనం స్ట్రాంగ్గా యూస్ చేసుకోవడానికి చేస్తున్నాం కాబట్టి ఏదో గంపెట్టి అంటించేసామా లేదా అన్నట్టు కాకుండా నేను అయితే దళసరి దారంతో బాగా స్ట్రాంగ్గా కుడుతున్నాను అనమాట. చుట్టూతా నీట్గా కుడుతున్నాను. అయితే అటు ఇటు వెడల్పు ఎక్కువ ఉన్న వైపేమో ప్లెయిన్గా ఉంచేసాను. మిగతా క్లాత్ ఉంటుంది కదా, అది కొంచెం కుర్చీలాగా పెట్టేసి సెంటర్కి అలాగా కుట్టేసి మొత్తం కుట్టేసి ముడి వేసేసుకున్నాక అడుగునున్న మిగతా పీస్ కట్ చేసానండి. ఇప్పుడు ఏంటంటే ఇది మనము చూడండి 3 తాళ్ళు ఒక దగ్గర ఇలా జాయింట్ చేసి మధ్యకి సెంటర్లోని ఇలా కుట్టేశాను. కుట్టేసిన తర్వాత ఆ 3 తాళ్ళుని ఇలా అల్లుకుంటున్నానండి. జడ అల్లిక ఐడియా ఉంది కదా, జడ అల్లికలాగా ఈ తాళ్ళు 3 కలిపి అల్లేస్తున్నాను అనమాట. అలా మొత్తం తాళ్ళన్నీ అల్లేయాలండి. మీకు జాయింట్ చేయాలంటే మళ్ళీ సూది దారం పెట్టి ఆ తాళ్ళు జాయింట్ చేసుకుంటూ, అల్లిక అయిపోయింది కదా ఒక తాడుకి, మిగతా తాళ్ళు కూడా ఎడ్జ్లోని చివర ఇదిగోండి ఈ విధంగా కుట్టేసుకోవాలి. కుట్టేసుకొని అవి కూడా ఇలాగా జడల్లికలాగా మొత్తం ఎన్ని తాళ్ళు ఉన్నాయో అన్ని తాళ్ళు చక్కగా అల్లేసుకోవాలండి. ఈ విధంగా చూసారు కదా, మొత్తం అల్లేసాను. దాన్ని ఇలాగా కొంచెం గట్టిగానే తిప్పండి, ఎందుకంటే నెమ్మదిగా తిప్పడం వల్ల లూజ్గా ఉండి ఊడిపోయే అవకాశం ఉంటుంది. ఇలాగ స్ట్రాంగ్గా చుట్టూ రౌండ్గాను వీడియోలో చూపించిన విధంగా అలా తిప్పండి. లాస్ట్ వరకు తిప్పేసేయండి. అలా డబ్బాని చుట్టేసేయడమే. చుట్టేసిన తర్వాత లాస్ట్లోనది చూడండి డబ్బాకి పెట్టేసి ఆ దారంతో గట్టిగా కుట్టేసేయండి. ఇంకా అది కదలకుండా ఉండడానికి అనమాట. ఇది సెట్ అయిపోయింది కదా. ఇంకా క్లాత్ మిగిలింది కదా, దీన్ని మాత్రం ఎందుకు వదిలేయాలి దాన్ని. అందులో ఈ క్లాత్ భలే డిజైన్ చాలా బాగుందండి. ఎవరిచ్చారో గుర్తులేదు కానీ బ్లౌజ్ పీసు సూపర్గా ఉంది. కాకపోతే బ్లౌజ్కి కొంచెం నకనకలాడుతుంది కానీ రఫ్గా ఉంది. కానీ మామూలుగా ఇలా షో పీసులు చేసుకోవడానికి మాత్రం ఇలాంటి డిజైన్లు భలే ఉంటాయండి.
ఇంకా అలాగా స్క్వేర్లా కట్ చేసేసాను. మొత్తం క్లాత్ని కట్ చేసేసి ఈ సూది దారంతో ఈ మధ్యకి ఇలా ట్రయాంగిల్లా మడత పెట్టేసి, మడత పెట్టిన ఫోల్డింగ్ దగ్గర తప్పించి మిగతా 3 పార్ట్లు అంటే మిగతా 2 వస్తాయి. మిగతా 2 పార్ట్లు అలా కుట్టేసి దగ్గరికి లాగేసామంటే ఒక పువ్వు రేకులా తయారవుతుందండి. అలాగే మిగతావన్నీ కూడా రెడీ చేసేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత మనం అట్టలు సైడ్లు కట్ చేసాం కదా, ఆ అట్టలు కూడా వదలటం లేదు. వాటిని ఈ విధంగా రౌండ్గా కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత దానికి ఇవి పెటల్స్ లాగా చేసాం కదా, దాన్ని పెట్టే కుట్టేస్తున్నాం అన్నమాట. అట్టపెట్టికి అంటే పువ్వు రేకులు పెట్టేసి ఆ విధంగా అట్టకి రౌండ్గా కుట్టేస్తున్నాను. అంటే ఉట్టి బాక్స్ అలా వదిలేసే కన్నా ఒక షో పీస్ పెడితే ఇంకా షోగా ఉంటుంది, చిన్నదైన డెకరేషన్ ఉండాలన్న ఉద్దేశంతో ఈ పువ్వు తయారు చేస్తున్నాను అనమాట. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. ఇంకా నాకు తెలిసిన చాలా మంచి ఐడియాస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా చిన్నది ఒకటి అట్టకు కట్ చేసాం కదా రౌండ్గాను, దానికన్నా కొంచెం పెద్దగా ఈ రెడ్ క్లాత్ కట్ చేశాను. కట్ చేసిన తర్వాత రౌండ్గా కుట్టేస్తున్నానండి. రౌండ్గా టాకా అలాగా కుట్టుకుంటూ వెళ్ళాలి. కుట్టుకున్నాక అట్ట అందులో పెట్టేసి గట్టిగా లాగేసామంటే ఒక బటన్లా తయారవుతుంది. దాన్ని మధ్యలో పెట్టేసి ఆ పెటల్స్కి మధ్యలోని ఈ కుట్టేయడమేనండి. ఇది చాలా సింపుల్ అనమాట. సింపులే కానీ ఏమవుతుందంటే మనకి ఆ పెటల్స్ తాలూకా దారపోగులు అవి కనపడకుండా మధ్యలో రెడ్ కలర్గా అలా కనిపిస్తుంటే చూడడానికి లుక్ బాగుంటుంది అనమాట. దాన్ని నేను ఏం చేశానంటే ఆ డబ్బా మధ్యలోని పెట్టేసి సూదితోటే కుట్టేస్తున్నానండి. మొత్తం అంతా కూడా సూది దారము యూస్ చేసే కుడుతున్నా. ఎందుకంటే మళ్ళీ ఓడకుండా స్ట్రాంగ్గా ఉండాలి కొన్నాళ్ళు పాటు. అంటే కనీసం 3 years వరకు కూడా ఇంకా తిరిగి చూసుకోక్కర్లేదండి. డబ్బాలు అవి అంటే మనం ఫైల్స్ అవి యూస్ చేయడానికి ఒక డబ్బా కింద ఉపయోగపడుతుంది అనమాట. చూసారా ఎంచక్క భలే ఉంది అసలు పెట్టుకోవడానికి. మనం ఒకవేళ షెల్ఫ్లో కానీ పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా డబ్బా అసలు పాడవదు, ఎందుకంటే ధూళి చేరదు కదా. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. తప్పకుండా ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి. ధన్యవాదములండి.